అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే అక్రమంగా ఎవరినైనా నిర్బంధంలో ఉంచితే 25 లక్షల జరిమానా అంటే శిక్ష ఆయనకి చెల్లించాలి అని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయం దక్కడం ఆలస్యమైతే అది న్యాయమే కాదు అంటుంది సుప్రీంకోర్టు. ఎవరైనా నిందితుణ్ణి అంటే నేరారోపణ జరిగిన వాళ్ళని అక్రమంగా నిర్బంధించి అక్రమంగా జైల్లో ఉంచితే ఎంతకాలం ఉంచారో దానికి ఫైన్గా 25 లక్షల జరిమానా చెల్లించాలి ఆ వ్యక్తికి అని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయం అనేటువంటిది సరి అయిన పద్ధతిలో దక్కకపోతే, సరైన సమయంలో దక్కకపోతే అది న్యాయమే కాదు అని చెప్పింది. ఒక కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఈ తీర్పు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 25 లక్షలు అతనికి చెల్లించండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది. ఏంటి అంటే మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఒక వ్యక్తి, అతనికి ముందు శిక్ష పడింది, జీవితకాలం శిక్ష పడింది ఒక అత్యాచార నేరంలో జరిగితే అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏం చేసిందంటే పూర్తిగా పరిశీలించి అది 7 సంవత్సరాలకి తగ్గించింది. 7 సంవత్సరాలకి తగ్గించినప్పటికీ 2005లో జరిగింది అది. ఇది 2017లో కోర్టు చెప్పింది. తర్వాత అతనికి బెయిల్ ఇవ్వలే, బయటికి రిలీజ్ కూడా చేయలే. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అధికారుల మీద చర్యలు తీసుకోమని, అలాగే 25 లక్షలు 4 సంవత్సరాల 7 నెలలు అదనంగా జైల్లో ఉండిపోయాడు కాబట్టి మీకు ఈ 4 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి ఒక 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇకపైన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే అధికారులకి బాధ్యత. ఇప్పుడు 25 లక్షలతో పాటు ఆయన మీద సస్పెండ్ చేస్తారు ఆ అధికారులని, అలాగే యాక్షన్ తీసుకుంటారు, లేదా వాళ్ళ శాలరీ కట్ చేసి ఒకవేళ శాలరీ కట్టింగ్ ద్వారా కానీ చెల్లింపులు జరిగితే మాత్రం అధికారులందరికీ ఇబ్బందే. జై హింద్, భారత మాతాకి జై.